హలో ఫ్రెండ్స్, ఇది రుద్రాక్ష చెట్టు అండి. కాయలు అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ పూత వస్తుంది. చూడండి, పూత వస్తుంది. మళ్ళీ పువ్వుతోటి ఉంది. ఇవన్నీ పువ్వులు అన్నమాట. చూడండి, ఇవన్నీ పువ్వులు వచ్చినాయి. చాలా పువ్వులు ఉన్నాయి. ఎంత కాయ కాస్తుందో ఈసారి చూద్దాం. రుద్రాక్ష 15 సంవత్సరాలు అవుతుందండి చెట్టు వేసి. నేను చాలా కాయలు వచ్చినాయి. లాస్ట్ ఇయర్ అందరికీ పంచేసిన. కార్తీక మాసంలో ఇచ్చేసిన చాలామందికి. ఇప్పుడు మళ్ళీ వస్తున్నాయి. మళ్ళీ ఈసారి కార్తీక మాసానికి ఇస్తా అందరికీ. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. పక్కన మారేడు చెట్టు ఉంటుంది. మారేడు చెట్టు పక్కనే రుద్రాక్ష చెట్టు ఉంటుంది. మారేడు కూడా మంచి ఆకులు వచ్చినాయి. మా శివయ్యకి ఇష్టమైనవి అన్నమాట ఇవన్నీ. మనిషిని నమ్మితే ఏముందిరా, మబ్బును నమ్మిన ఫలితముందిరా. అలాగా మనం చెట్టుని నమ్ముకుంటే కాయలన్నా దొరుకుతాయి. చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో, ఎంత పూతుందో. ఈ కొమ్మ కిందకి వంగిపోయింది బరువుకి. వంగిపోవడం వల్ల మనకి పూత కనిపించింది ఈసారి. లేదా పైనే ఉండేదన్నమాట. ఇది రుద్రాక్ష అండి. అదో చూసారా ఎంత బాగుందో. ఇదేదో ఈ ఆకు కూడా ఎట్లాగో వచ్చింది చూడండి పూత. సన్నగా పొడవుగా ఇవన్నీ గుత్తుగా కాయలు వస్తాయి అన్నమాట. ఇవి చాలా పోతుంది. చూద్దాం ఎంత కాయ నిలబడుతుందో. వంగిపోయింది బరువుకి, మొత్తం కిందకి వంగిపోయింది. మంచిని సమాధి చేస్తారా, ఇది మనుషులు చేసే పనియేనా? మనలో పాపం చేయని వాడు ఎవరో చెప్పండి, ఏ దోషం లేనివాడు ఎవరో చూపండి. చూసారా, నేను లాంగ్ వీడియోలో బీలైక్ బిందు అని ఒక అమ్మాయి వీడియోలు పెడుతుంది కదా, ఆమె నేను చూస్తానండి. చాలా బాగుంటాయి. ఆమె కూడా నేచర్ అంటే చాలా ఇష్టం. చాలా మొక్కలు వేస్తుంది, కొత్త విత్తనాలు తెప్పిస్తుంది. నాకు చాలా ఇష్టం ఆ అమ్మాయి వీడియోలు అంటే. నేను చూస్తూనే ఉంటాను. మొక్కలు పెంచేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. నా వీడియోలు అందరూ చూస్తారో లేదో కానీ నేనైతే మొక్కలు పెంచేవాళ్ళు చాలామంది చూస్తాను. పిచ్చి, ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా, అట్లా. ఈ సామెతలన్నీ ఈ పెద్దవాళ్ళు ఎట్లా పెడతారు అనండి, ఎలా ఐడియాలు వచ్చియో మరి అప్పుడు. ఇప్పుడు అంటే అన్ని యూట్యూబ్లు చూసి చెప్తున్నారు, కానీ ఆ టైంలో అమ్మ కూడెట్టినాడు పిన్నమ్మ కోకెడతాడంట, అదొక సామెత. మొగుడు కొట్టినందుకు ఏడవదట, తోడుగోడలు నవ్వినందుకు ఏడుస్తుందట. ఇట్లాంటి సామెతలన్నీ పెద్దవాళ్ళకి అనుభవంతో వచ్చినాయి అంటారా? భలే ఉంటాయి కదా వాళ్ళ సామెతలు. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.